హాయ్ అండి అందరికీ. అసలు మ్యాగీ నచ్చని పిల్లలు ఎవరైనా ఉంటారా? కానీ మా పాప ఉంది. తనకి మ్యాగీ అంటే అస్సలు నచ్చదు. అంటే ఎలా నచ్చదు అంటే అది హైజీన్ కాదు అని చెప్పి ఒక 2, 3 వీడియోస్‌లో ఎందులో చూసింది. ఇంకా చెప్పి తను తినను అంటదనమాట ఎప్పుడు. సో, నేనేంటంటే దాన్ని కొంచెం హెల్తీగా చేసిద్దాము అని చెప్పి వెజిటబుల్స్ అన్నీ వేసిచ్చాను. తను చూసారు కదా ఎంత ఎంజాయ్ చేస్తూ తినిందో. సో, ఫస్ట్ అయితే మ్యాగీని కుక్ చేసేసాను నేను. లైట్‌గా కుక్ అయిన తర్వాత వాటిని కూల్ వాటర్‌లో వేసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసాననమాట. అలా అయితే కొంచెం పొడి పొడిగా వస్తాయి కదా! ముద్దగా అయిపోకుండా ఉంటుంది. పాన్‌లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి అవి బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్, టొమాటోస్ ఇంకా మీ దగ్గర ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెజెస్ అన్నీ వేసి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇస్తే వాళ్ళు నార్మల్‌గా అయితే వెజెస్ తినడానికి అంతగా ఇష్టపడరు. ఇలా చేసిస్తే ఏంటంటే మ్యాగీలో ఉండే మసాలా టేస్ట్ దీనికి పడుతుంది కాబట్టి వాళ్ళు ఈజీగా తినేస్తారు. అందులో ఓన్లీ వెజ్జెస్ కుక్ అవ్వడానికి లైట్‌గా నేను సాల్ట్ అయితే వేశాను. సాల్ట్ అనేది కంపల్సరీ ఏం కాదు ఆప్షనలే. ఎందుకంటే మసాలాలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. లైట్‌గా నేను అంటే స్పైస్ కోసం అనమాట కొంచెం కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ అలానే కొంచెం టమాటో సాస్ వేశాను. అందులోనే మ్యాగీ మసాలా నేను 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నా. 2 ప్యాకెట్స్‌కి మొత్తం మసాలా అయితే వేసేసుకున్నాను. వేసి మొత్తం అంతా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పొడి పొడిగా పెట్టుకున్న మ్యాగీనైతే అందులో వేసి కలిపేయడమే. మొత్తం అంతా కూడా నీట్‌గా కలిసేలా కలిపేసుకుంటే మసాలా అంతా కూడా దానికి పట్టేస్తుంది. ఇలా పిల్లలకి ఈవినింగ్ చేసి ఇవ్వడం వల్ల ఏంటంటే, వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటారు. స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఆకలేస్తుంది కదా! వాళ్ళ మినీ ఆకలిని ఇలా అయితే తీర్చేయొచ్చు. అది హెల్తీ అనైతే చెప్పను. కానీ అప్పుడప్పుడు ఇవ్వడంలో తప్పైతే లేదు. ఇలా అయితే ప్రిపేర్ చేసి ఇవ్వండి. అందులో మనం వెజ్జెస్ వేయడం వల్ల కొంతలో కొంత బెటర్ కదా! నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.